నమస్తే. దిస్ ఈజ్ సౌర్య. వెల్కమ్ టు రెడ్ టీవీ ట్రూత్ టాక్. ఈ రోజు మనతో పాటు మోటివేషనల్ స్పీకర్ దుర్గా ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే శౌర్య గారు. మనకి సనాతన సాంప్రదాయం, హిందూ దేశం, భారతదేశం అంటే ఇట్లా ఉంది. ఇప్పుడు మిగిలిన మతాలు ఏవున్నా గూడాను వేరే దగ్గర నుంచి మనకి ఏదో అరువు తెచ్చుకున్నాం అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. అవును. అయితే భారతదేశం సర్వమత సమ్మేళనం. అన్ని మతాల వాళ్ళే ఇక్కడ ఉంటారు. అయితే ప్రస్తుతం వింటున్న వార్త ఏంటి అనంటే ఎక్కువ స్థాయిలోని ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగాను మత మార్పిళ్ళు ఎక్కువ జరిగినాయి. 20 ఏళ్ల పాటును. అనేక మంది మతం మారారు. ఇదంతా ఒక కమర్షియలైజ్డ్ గా ఒక ఆర్గనైజ్డ్ గా మాఫియా లాగా ఆర్గనైజ్డ్ గా జరిగింది అని చెప్పేసి కొంతమంది రాజకీయ నాయకులు దీన్ని ఇప్పుడు బయటకు తీసుకొస్తూ ఉన్నారు. అయితే మీరు ఆల్రెడీ మీకు మీ మీ అనుభవ రీత్యాను అసలు మత మార్పిడికి సంబంధించి మతం మారడం వలన మారొచ్చా? అసలు ఎందుకు మారాలి? ఇన్నాళ్ళు కూడా సనాతన సాంప్రదాయము అని అనుకుంటున్న వాళ్ళందరూ హిందూ మతంలో పుట్టిన వాళ్ళు కూడా వేరే మతాలకు మారుతూ ఉన్నారు. అది మీరు ఎన్ని చూసారు మీ అనుభవంలోనే? ఏముందంటే శౌర్య గారు, వీళ్ళకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు దేవుడా, మనకి ఏ సమస్య లేకపోతే దేవుడు అని అవసరం లేదు. మనకి ఏదైనా సమస్య ఉంటేనే దేవుడు జ్ఞాపకం వస్తాడు. మనకి ఏమనుకో దేవుడు ఎవరో అని అడుగుతాడు. అంటే నిజంగా అది తలచినదే జరిగితే దైవం ఎందుకని ఒక పాట కూడా ఉందండి. తలచినదే జరిగినది దైవం ఎందుకు ఉంటుందని. నిజంగా మనం తలుచుకున్న మనకి ఏం కావాలంటే అది చేస్తే దైవం ఏంటి, నేనే దేవుడు అంటాడు. కానీ దేవుడు, నేను త్రిపులార్ గారితో ఒక ఇంటర్వ్యూ చేసాడు, రఘురామకృష్ణరాజు గారితో. ఎంత డబ్బులున్నా సరే ఎవడోడికి ఏదో దేవుడు ఒక అంటే ఏంటి, నేను ఉన్నానని తెలుసుకోవాలి. వాళ్ళు రతన్ టాటా అవ్వచ్చు, లేదంటే అంబానీ అవ్వచ్చు, ఎంత గొప్పది, అది పెద్ద హీరో చిరంజీవి గారు అని ఎవరైనా సరే ఏదో ఒక సమస్య ఉంటుందటమ్మా. అది మనం కొన్ని చెప్పవచ్చు, మనం చెప్పుకోలేకపోవచ్చు. కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పరు. ఏమవుతుందంటే ఎక్కువగా మత మార్పులు జరిగే ఎందుకు వచ్చిందని చూశాను. వాళ్ళకి క్యాన్సర్ లేదంటే ఏదో ఇబ్బంది వచ్చినప్పుడు ఈ కొన్ని హాస్పిటల్స్ ఉండేవి, కొన్ని మతపరమైన హాస్పిటల్స్ ఉన్నాయి. ఆ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ట్రీట్ చేస్తారు. అప్పుడు ఇదికంటే అంటే ప్రభుత్వాలు ఇంత కేర్ తీసుకునేది కాదు. రోగం వస్తే ఆడంతా ఏం చేస్తే అన్న వదిలేసేది, కానీ పెద్దగా అంత కేర్ ఉండేది కాదు. ఓట్ల గురించి ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ప్రజల్లో మన దగ్గర ఓట్లు కావాలంటే ప్రజలకు సేవ చేయాలని తెలిసింది. అందుకు ఆరోగ్యశ్రీ అని ఏ రకరకాల సమస్యలు పెట్టారు. అప్పుడు లేని సమయంలో కొన్ని సంస్థలు, అంటే విదేశీ సంస్థలు డబ్బులు తెచ్చుకొచ్చి అక్కడ పెట్టినవి కాబట్టి అక్కడికి వెళ్ళి ఆపరేషన్ చేయించుకోవాలన్నా, అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాలన్నా ఆ దేవుణ్ణి నమ్ముకున్నారని చెప్పేవారు. అదొకటి. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి అది ఇన్నాళ్ళు మనం ఈ మతంలో, హిందూ మతంలో ఉన్నాము, అయినా సరే క్యాన్సర్ వచ్చింది అంటే దేవుడు నన్ను రక్షించలేదు. ఇప్పుడు ఆ దేవుణ్ణి నమ్ముకో. వాళ్ళు ఏం చెప్తారంటే, ఇప్పుడు మీరు ఇన్నాళ్ళు నీకు 35 ఏళ్ళు 40 ఏళ్ళు ఒక దేవుడిని ప్రార్థించావు, అయినా సరే క్యాన్సర్ వచ్చింది. ఇప్పుడు ఒక 4 రోజులు దేవుడిని మారి ఈ దేవుడిని కొలు, ఇల్లు షిఫ్ట్ అయినట్టు దేవుడిని షిఫ్ట్ చేసుకుని నీకు తగ్గిపోతుంది. నిజంగానే సమస్య ఉన్నప్పుడు అది ఉపశమనంలా ఉంటది. అవును కదా, ఇన్నాళ్ళు కొలిచిన దేవుడు నన్ను ఎందుకు కరుణించలేదు, నాకు ఈ రోగం ఏంటి అని చెప్పేసి వెంటనే కొబ్బరినో లేదా తెచ్చి వాళ్ళు ఇలా రాసిన వెంటనే కొద్దిగా ఉపశమనంలాగా అనిపిస్తుంది అన్నమాట మాటలు. అరే ఇది నిజమే కదా వాళ్ళు చెప్పింది, ఏదో చేసినట్టు ఉపశమనం కలిగిందే అని. కానీ ఆ విషయం ఏంటంటే ఆ యొక్క మతం వాళ్ళు కూడా ఏదైనా ఇబ్బంది వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళు ప్రార్థన చేసుకోరు, రాసుకోరా? వాళ్ళు కూడా మరి కొంతవరకు రాసుకుంటారు. కానీ పెద్ద పెద్ద సమస్యలు వచ్చినప్పుడు తప్పదమ్మా అది. వాళ్ళు ఎంత నయం చేసేవాళ్ళైనా వాళ్ళు కూడా వెళ్ళాల్సిందే డాక్టర్ దగ్గరికి. మరి ఆ స్పెట్స్ కూడా ఉంటాయి చూడండి, వాళ్ళకి కూడా స్పెట్స్ ఉంటాయి. అది నిజంగా మరి గొప్ప శక్తి ఉంటే మరి ఆ స్పెట్స్ లేకుండా కూడా చేసేయచ్చు కదా వాళ్ళు. ఇప్పుడు ఏదో జుమ్ అనగానే కళ్ళు వచ్చేస్తుంటే, జుమ్ అనగానే కిడ్నీలు మళ్ళీ బాగా పనిచేస్తే, ఇవన్నీ చూస్తుంటాం మనం. ఏదేమైనా ప్రజలు కొద్దిగా మారాలమ్మా. అంటే ఏంటి, దేవుడు మన కర్మని ఏదో పూర్వజన్మ సుకృతం, లేదా పూర్వజన్మ ఏదో మనం ఇబ్బంది పడ్డాము, ఏదో తప్పులు చేసాము, దాన్ని అనుభవిస్తున్నాము అలా అనుకుంటే పర్వాలేదు. ఇన్నాళ్ళు దేవుడు ఏం చేయలేదు, ఇంకొక దేవుడిని ట్రై చేద్దామని. ఈ 40 సంవత్సరాలు నువ్వు ఆనందంగా ఉన్నావుగా. నేను ఒక స్వామీజీ చెప్పిన మాట, నువ్వు 40 సంవత్సరాలు ఆనందంగా ఉన్నావు, 40 సంవత్సరాల్లో నీకు ఒక ఇబ్బంది వచ్చింది,
ఇప్పుడు దేవుళ్ళ ఉంటాయి. మరి 40 సంవత్సరాలు హాయిగా తినేసి తిరిగేసావుగా. మరి ఆ 40 సంవత్సరాలు నీకు ఎవరు హెల్ప్ చేశారు? ఆ దేవుడే కదా హెల్ప్ చేసింది. నీకు ఇప్పుడు వచ్చింది టైం వచ్చింది, ఇలా జరిగినప్పుడు నువ్వు అది అర్థం చేసుకుంటే కూడా నువ్వు వెంటనే నీకు అవును నిజమే కదా, ఏదో జరుగుతుంది, నెక్స్ట్ జన్మలో బాగుంటది అలా అనుకోమని చెప్పడం మాట ఇది. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఆర్థిక సహాయం కూడా ఉంటది అన్నమాట. హాస్పిటల్ ట్రీట్మెంట్ ఫ్రీ. ఇక్కడ ఇదే ట్రీట్మెంట్ ఇక్కడికి ఇది ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే వాళ్ళ దగ్గర 10,000 5,000 ఖర్చు పెట్టాలి. ఆ యొక్క మాది ఒక మతపరమైన హాస్పిటల్లో ఫ్రీ, ఇంకా డబ్బులు కూడా ఇస్తారు వాళ్ళు. ఆటోమేటిక్ ఏమవుతారు వాళ్ళు, మన ఇన్నాళ్ళు కూల్చిన దేవుడు నాకేం చేయలేదు కాబట్టి వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఆ దేవుడు నమ్ముకోండి మొత్తం వాళ్ళందరూ కూడా. రీసెంట్ గా నేను ఒక అతను ఫోన్ చేశాడు అనమాట. డాక్టర్ అది ఒక క్యాస్ట్ వాళ్ళు, ఒక హిందూ క్యాస్ట్ వాళ్ళే వాళ్ళు వేరుగా ఇంకో అది దాంట్లో మారిపోయారు. ఇదేంటన్నాం, ఏంటంటే ఇక ఆయన చెప్పింది ఆరోగ్య సమస్యలు చెప్పాడు అంతే. ఆరోగ్య సమస్యలు మేము అందరూ మారిపోయాం, మాలో మార్పు వచ్చింది కాబట్టి అది. అదా అయితే మందుల ద్వారా మారారా ఏంటో మనకు తెలీదు. ఇంకోటి ఏంటంటే ఒక మత దాంట్లో విగ్రహారాధన చేయకూడదని ఉందటమ్మా. విగ్రహారాధన చేస్తున్నట్టు మనం కరెక్ట్ గా విగ్రహాలు పెట్టుకునేయండి. ఇప్పుడు ఏమవుద్దంటే నా కాన్సన్ట్రేషన్, నాకు ఒక ఇబ్బంది ఉంది, నా మనసు నిద్ర పట్టట్లేదు, నేను ఆందోళనగా ఉంటుంది, ఎదురుగుండా కృష్ణుడో రాముడో ఏదో దేవుడు నన్ను ఒక సాయం చేయమని అడిగాను అనుకో, నాకు తెలియకుండానే ఒక ఉపశమనం కలుగుతుంది, నాకు తెలియకుండానే నాకు ఆనందం కలుగుతుంది, నాకు తెలియకుండా నా సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. 1 or 2 days వెయిట్ చేస్తాం. రేపు ఒక అతను నాకు 5 లక్షలు ఇస్తానన్నాడు. ఇస్తాడా ఇవ్వడని నాకు మనసులో ఆందోళన వచ్చేస్తుంది, నిద్ర పట్టట్లేదు. ఆ 5 లక్షలు ఇస్తే నేను కొబ్బరికాయ కొడతాను అనుకున్నాను అనుకోండి, నిజంగా అతను మంచోడే తెచ్చిచ్చాడు 5 లక్షలు. నాకు ఏమనిపిస్తుంది, కొబ్బరికాయ కొడతాను అనడం వల్ల దేవుడు కరుణించడం వల్లే నాకు. కానీ ఆ మర్నాడు వరకు 5 లక్షల గురించి నాకు నిద్ర పట్టిందిగా, ఎందుకంటే నాకు ఆ దేవుడు నన్ను రక్షిస్తాడు, నీ కొబ్బరికాయ కొడతాను నమ్మకం వచ్చి అదొక కాన్ఫిడెన్స్. కానీ సైంటిఫిక్ గా చూస్తే అదొక మంచిదే ప్రిన్సిపల్. లేకపోతే ఈ రాత్రి 5 లక్షలు ఇచ్చేవారు ప్రిన్సిపల్ మంచిదే ఒక రకంగాను, మనకు తెలియకుండానే ఎనర్జీ ఇస్తుంది. పవర్ ఉందా లేదా అనేది పక్కన పెడితే దేవుడు పాజిటివ్, అమ్మో దేవుడు చూస్తున్నాడు, అమ్మో దేవుడు నగలు, లేకపోతే దేవుడు అమ్మో అలా భయం వేస్తుంది. దేవుడు చూస్తున్నాడు, మన 10 రూపాయలు అక్కడ 500 రూపాయలు దొరికిందమ్మా, నాకు దొరికితే తీసుకున్నాను అనుకో, నాది 5,000 పోయింది. ఓడి బాబోయిన అప్పుడు అంటే మనకు 5,000 దొరికింది, 500 రూపాయలు దొరికింది, ఎవరు లేరు, దొరికింది కానీ తీసుకుంటే తప్పని సెల్ జేబులోంచి పడిపోయింది. సెల్ పగిలిపోయి 5,000 పోయింది. 500 కోసం వంగితే 5,000 రూపాయలు సెల్ల పడిపోయింది. ఎంత పని చేశాను అంటే అప్పటి నుంచి అసలు మన తెలియదమ్మా. చూడు ఎంత దాడు, 500 రూపాయలు అంది అది. అంటే అది నేను తీసాను, మన తెలియకుండానే 500 రూపాయలు దొరికేస్తున్నా, ఆనందపడుతున్నాను. కానీ ఆ ఆనందంలో 5,000 రూపాయలు సెల్ ఉందన్న విషయం మర్చిపోతా. సెల్ అప్పటి నుంచి సెల్ పైన పెట్టకూడదని తెలిసింది. ఆ స్క్రీన్ ఉంటది కదా, 5,000 రూపాయల స్క్రీన్ 400-500 రూపాయలు అయిపోయింది, సరిపోయింది. దేవుడు అంటే అది. అమ్మ బాబోయ్, మనం ఇప్పుడు కూడా ఇంకో ఇతరుల సొమ్ముగా ఆశించకూడదు. మన డబ్బులు అయినా సరే, రూపాయలు సరే వెనక్కి తిరిగి వచ్చేది శౌరి గారు. ఎవరో ఒకళ్ళు చిన్న ఏదో రకంగా వస్తుంది అన్నమాట. సరే, ఇంతకీ మత మార్పిడి గురించి ఏమంటారు? మతం మారపడం వల్ల ఏం ఉపయోగం ఉంది? ఏ దేవుడైనా ఒకటే కదా అండి. ఇప్పుడైనా సరే ఇదంతా కూడా ఆర్థిక సమస్యలు ఉందమ్మా. అది ఏంటంటే ఆర్థిక సమస్యలు కానీ, లేదంటే నీకు ఆర్థిక లేదా ఆరోగ్య సమస్యలు, ఈ రెండు దేవుడు కూడా, నేను నమ్ముకున్న దేవుడు నన్ను సరి చేస్తాడు, నాకు సహాయం చేస్తాడు, నా ఆరోగ్యాన్ని కానీ నాకు ఆర్థిక సమస్యలు లేకుండా చూస్తాడని నమ్మకం పెట్టుకోవాలి. అది ఎవరో ఏదో చేయకుండా ఉంటే మంచిది అనిపిస్తుంది అన్న. మత మార్పిడులు అనేది ఒక వ్యసనంగా, అదొక ఆర్థికంగా డబ్బులు వస్తాయని చెప్పేసి దానికి ఆశించకుండా ఉంటున్నట్లయితే ఎవరు దేవుడు రక్షిస్తాడు అనుకుంటే తప్పకుండా వాళ్ళకి దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. థ్యాంక్ యూ.